నమస్కారం. అణువంత అర్థం చేసుకునే మనస్సు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్నా వ్యర్థమే. కఠినమైన మనస్సు వెనుక సరళమైన హృదయం ఉంటుంది. కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటుంది. కానీ వాటిని ఎవరూ గమనించరు. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగు పెట్టకు. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే. ఒకరి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. అలవాట్లు ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి. వెనక్కి వెళ్ళి మన గతాన్ని, ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోలేకపోవచ్చు. కానీ గడిచిన గతం నుంచి పాఠం నేర్చుకుని వర్తమానాన్ని మార్పు చేసుకుంటే భవిష్యత్తును తప్పకుండా మార్చుకోవచ్చు. ఎదుటి వ్యక్తిని చూసి అసూయ చెందటం వలన ఇంకా నీవు దిగజారడం తప్ప చేసేదేమీ ఉండదు. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్ళని, చెయ్యి పట్టుకుని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరువకు, వదలకు. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో బంధాన్ని పెంచుకోవచ్చు. గతం గురించి ఆలోచిస్తే అక్కడే ఉండిపోతావు. చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తే జీవితంలో ముందుకెళతావు. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, ఏం చేసినా మన విలువే తగ్గిపోతుంది. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. ఆవేశంతో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడమే ఎంతో మంచిది. నీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, అంతేకాదు జీవితం విలువను కూడా నేర్పిస్తుంది. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాం. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్దగా నష్టం జరగదు. నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం కూడా ఉండాలి. నీవు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించు. కానీ అడుగు వేశాక 100 మందిని పెట్టి వెనక్కి లాగినా వెనక్కి తిరిగి చూడకు. మాటకు మాట మాట్లాడేవారు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. మీరు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టం అంటారు. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడూ ఎవ్వరూ రారు అని గుర్తుంచుకో. తెలివైన వారు తమ ఆర్థిక విషయాల గురించి ఎవరికీ చెప్పరు. అలాగే తమ వ్యక్తిగత సమస్యలను, ఆరోగ్య సమస్యలను ఇతరులతో పంచుకోరు. నిజంగా తెలివైనవాడు తనకు తెలివుందని ఎక్కడా చెప్పడు. ఎవరి దగ్గరైనా తేడా వస్తే మాత్రం తాట తీస్తారు. రహస్యాలను గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే తేడా వస్తే వారు చెప్పిన రహస్యాలే వారికి ఆపదను తెస్తాయని వారికి బాగా తెలుసు కాబట్టి. నేను చెప్పిన విషయాలలో మీకు ఏది నిజమనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.